వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. మరొకసారి మీకా గ్రంథంలో నుండి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్న వాగ్దానాల్లో చాలా మెండైన విశిష్టమైన వాగ్దానాల గురించి వచనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మీకా గ్రంథాన్ని యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి, మొదటి రాకడను గురించి తెలియజేసే పుస్తకంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సీజన్. నిర్ణీత కాలము లేదంటే విశిష్ట కాలము అని చెప్పొచ్చు. ఈ సీజన్ ఎలాంటిది అని మీకా చెప్తున్నాడంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. ఒక దినమును గురించి మీకా ప్రవచన గ్రంథంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఒక నిర్దిష్టమైన సమయం మన జీవితాల్లో కూడా ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుని టయానికన్నా ముందే మన టైం ముందుకు జరగటం కానీ లేదంటే ఆలస్యంగా నడవటం కానీ జరుగుతూ ఉంది. మనము దేవుని సమయం కొరకు వేచి ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. బాగా ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి వర్షం కొరకు రైతు ఎలాగైతే చూస్తాడో, అది నిర్ణీత కాలం. ఆ రోజుల్లోనే వర్షం పడుతుంది, అప్పుడే విత్తనాలు విత్తాలి, అప్పుడే ఫలించడానికి అవకాశం ఉంటుంది. మనం ముందు విత్తిన ఉపయోగం లేదు, తర్వాత విత్తిన ఉపయోగం ఉండనే ఉండదు. అలాగే దేవుని సీజన్ కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి అన్నది ఈ వాక్య సత్యం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చర్, నిర్మాణము. నీ గోడలను మరలా కట్టుదును. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ వాల్స్ అనేవి, గోడలు అనేవి ప్రొటెక్షన్కి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం పాపం నుండి వేరుగా ఉండటానికి, అవి మనల్ని ప్రత్యేకపరిచే విధానానికి ఆ గోడలు సాదృశ్యంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, గోడలు మంచి దైవికమైన గుర్తింపుకి, ఐడెంటిఫికేషన్కి కూడా అవి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇటువంటి ప్రాకారములు దేవుడు మన జీవితాల్లో కడుతున్నాడు. ఒకవేళ అవి సాతాను చేత కూలిపోతే మరలా కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో అన్న మాట రాయబడింది. ప్రాకారాలు లేనప్పుడు మన గ్రామాలు, పురాలన్నీ పాడైపోతాయి, ఆధ్యాత్మిక జీవితాలు కూడా పాడైపోతాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్ట్రెచ్చింగ్, విశాలపరచబడటం. నీ ప్రాంతాలను, నీ గోడలను, నీ గ్రామాలను, నీ ఆధ్యాత్మిక జీవితాలను దేవుడు స్ట్రెచ్ చేయబోతున్నాడు. పునర్నిర్మించడం మాత్రమే కాదు, విశాలపరుస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే చిన్న చిన్న వాటితో సరిపెట్టుకోవద్దు. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను చక్కగా నెరవేర్చగలిగితే దేవుడు అన్ని పరిస్థితుల్లో మన మందిరాలను, మన సంఘాలను, మన సభ్యులను, మనకున్న ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ ఆయన స్ట్రెచ్ చేయగలడు, ఆయన విశాలపరచగలడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ సెక్యూరిటీ, భద్రత. దేవుడు ఈ గోడలన్నిటినీ ఎందుకు మరలా నిర్మించాడు, విశాలపరిచాడు అనంటే, ఆయన మన పట్ల భద్రత కలిగి ఉన్నాడు, ఆయన మన పట్ల సెక్యూరిటీ చూపిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మరలా వాటిని పాడు చేసుకునటానికి మనం ఇష్టపడకూడదు. దేవుని భద్రతలో మనం జీవించే వారు ఉండాలి. దేవుడు భద్రత మనకుంది అన్నట్లుగా ధైర్యంతో నివసించడానికి మనం ఉండాలి. ఏబుకును అతనికి కలిగిన దాని అంతటికి, ఏబు సమస్తానికి దేవుడు కంచె వేసినట్లుగా మన చుట్టూ అగ్ని ప్రాకారాన్ని దేవుడు ఉంచగలడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మా చుట్టూ నీ కంచెను వేసి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.